అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఈరోజు రాత్రి వరకు ఏపీలో జీతాలు జమ అయినటువంటి శాఖలు జిల్లాలకు సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ కాలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ మనకి ఎస్టీఓ చేత జనవరి 24 వరకు అప్రూవ్ అయినటువంటి వారందరికీ కూడా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగులందరికీ కూడా జీతాలు జమ కావడం జరిగింది. అలాగే ఎప్పటిలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, పోలీసు, హెల్త్, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు, అలాగే న్యాయశాఖకు సంబంధించిన వారు, రెవెన్యూ, వీరందరికీ కూడా దాదాపుగా ఒక 80% వరకు జీతాలు అనేవి అన్ని జిల్లాల్లో అన్ని ట్రెజరీల పరిధిలో జమ కావడం జరిగింది, ఏవైనా చిన్న చిన్న ఇష్యూ ఉంటే తప్పక. అలాగే ఉపాధ్యాయులకు సంబంధించి కూడా కొన్ని బిల్లులు ఈరోజు అప్రూవ్ అయ్యి వారికి అమౌంట్ కూడా జమ కావడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే సక్సెస్ అని వస్తుంది. ఇది ఒక హై స్కూల్కి సంబంధించినటువంటి బిల్లు. ఇది 18వ తేదీన హెచ్ఎం గారు అప్రూవ్ చేయడం జరిగింది. దాని తర్వాత 22వ తేదీన ఎస్టీఓ గారు అప్రూవ్ చేయడం జరిగింది. అది ఈరోజు కదలిక వచ్చింది, సాయంత్రానికి జమ కూడా కావడం జరిగింది. ఈ విధంగా ఉపాధ్యాయులు కూడా కొందరికి కొన్ని డిపార్ట్మెంట్ ఎవరైతే ముందు ఎస్టీఓ ద్వారా అప్రూవ్ చేయించుకున్నారో వారికి మాత్రం జమ కావడం జరిగింది. మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్గా తెలియజేస్తూ తొందరగా మీరు ఎస్టీఓ గారి ద్వారా అప్రూవ్ చేసుకోండి, మీకు తొందరగా జమ అవుతాయని చెప్పి తెలియజేయడం జరిగింది. అయితే ఇంకా మిగిలిన ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లులు, అలాగే పెన్షన్ సంబంధించిన బిల్లు ఎటువంటి కదలిక లేదు. ఈ పెన్షన్ బిల్లులు అన్నీ కూడా మనకి గ్రీన్ ఛానల్లో ఉన్నాయి. ఉపాధ్యాయులకు సంబంధించి ఎవరైతే 24వ తేదీ పైన ఎస్టీఓ గారు అప్రూవ్ చేశారో వారి బిల్లు కూడా ఇంకా మనకి గ్రీన్ ఛానల్లోనే చూపిస్తున్నాయి. మొత్తం మీద అన్ని ఉద్యోగులు కలిపి దాదాపుగా ఒక 60 నుంచి 70% వరకు జమ ఉంటాయి. అయితే పెన్షన్ విషయానికి వస్తే ఎక్కడ కూడా ఒక్కరికి కూడా పెన్షన్ అనేది జమ కాలేదు. ఈరోజైనా కనీసం ఈ నెలైనా పెన్షన్స్ మొదటగా జమ అవుతాయని చెప్పి భావించారు. అయినప్పటికీ కూడా మనకి గత కొద్ది నెలలుగా ఎక్కువగా పెన్షన్స్ ఆలస్యం అవుతూనే ఉన్నాయి. ఈ నెల కూడా ఇదే విధంగా ఆలస్యం అవుతుంది.